స్టార్ట్ అయినావా? ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. నువ్వు రావట్లేదా? చెప్పాను కదరా ఇవాళ నాకు రావడం కుదరదు. క్లయింట్ని నువ్వే హ్యాండిల్ చేయి. నీ ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేయడం ఏంట్రా? పైగా ఈరోజు నాకు లీవ్ కూడా. అరే నీది నాది అని కొత్తగా చెప్తావేంటి మావా? షవర్ ప్రాజెక్ట్ కావాలంటే నెక్స్ట్ వీక్ మొత్తం లీవ్ తీసుకో. ఏదో ప్రాజెక్ట్ కే చేస్తున్నట్టు బిల్డప్ ఒకటి. మనకి ఈ ప్రాజెక్ట్ అలాంటిదే మావా. సరే అదంతా వదిలే కానీ నేను క్లయింట్ దగ్గర ఉన్నప్పుడు నాకు డ్రైవ్ యాక్సెస్ ఇవ్వు. నీ పిల్లగోలలో వాడి మర్చిపోకు. సరే కానీ నువ్వైతే ముందు స్టార్ట్ అవ్వు. ఇదిగో క్యాబ్ డ్రైవర్ కాల్ చేస్తున్నాడు, పెట్టే నేను వెళ్తున్నా. అన్నా 5 minutes నేను వస్తున్నా. సార్ ఓటీపీ చెప్పండి సార్. 0707. చెప్పండి వసుంధర గారు. ఎందుకురా పేరు పెట్టి పిలుస్తావు? అమ్మ అని పిలు. అమ్మ రెగ్యులర్, వసుంధర ఒక ఎమోషన్. సర్లే, బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు, మీటింగ్కి లేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ లంచ్ చేస్తా. ఇలా స్కిప్ చేస్తే నీ హెల్త్ పాడైపోతుంది. తర్వాత ఎవరు చూసుకుంటారు? నువ్వున్నావుగా చూసుకోవడానికి. నేనెందుకు చూసుకుంటా? పెళ్లి చేస్తే నీ పెళ్ళని చూసుకుంటుంది. నాకంత ఓపిక లేదు. పని తప్పించుకోవడానికి పెళ్లి సాకొకటి. అరే ఇప్పటికే ఏజ్ అయిపోతుంది, ఇంకెప్పుడు చేసుకుంటావురా? నాకు నచ్చే అమ్మాయి దొరికే వరకు ఇది తప్పదు. ఇప్పుడు చేసుకోకపోతే ఇంక చేసుకున్నా వేస్టే. వసుంధర చాలింకా, ఫోన్ పెట్టే. నాకు మీటింగ్కి టైం అవుతుంది. అరే చెప్పేది వినరా. చెప్పు ఏంటి? నాన్న ఏదో పని మీద హైదరాబాద్ వస్తున్నారంట, ఒకసారి వెళ్ళి కలవరా. చూద్దాంలే. చూద్దామేంట్రా, ఇంకెన్ని రోజులు అలా మాట్లాడకుండా ఉంటారు? ఎప్పటికైనా మాట్లాడుకోవడం తప్పదు కదా. ఆ రోజే వస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా. సర్లే, కోపం ఎందుకు? ఏదో మీటింగ్ అన్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళు, టైంకి తిను, ఓకేనా? బాయ్. బాయ్. భయ్యా ఈ బుక్ మీదేనా? కాదు సార్, ఇంతకుముందు ఎవరో కస్టమర్ మర్చిపోయి ఉంటారు. సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది. నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా. ఒక్కసారి కూడా నా రెప్పని వాల్చను, ఎందుకంటే నిన్ను ఆ ఒక్క క్షణం కూడా నేను మిస్ అవ్వాలనుకోను. నా హృదయాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది. భయ్యా ఈ బుక్ నేను తీసుకోవచ్చా? తీసుకోండి సార్. థ్యాంక్ యూ. Hello Satvik. Yeah, good morning. Good to go now. You can explain it. నవీన్, కెన్ ఐ కమ్ ఇన్? Yeah, please. ఈరోజు ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ లిస్ట్. Okay, you may go. చెప్పరా. ఎరా ఆఫీస్లో ఉన్నావా? థ్యాంక్ యూ రా, ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చేసింది. కంగ్రాట్స్. కంగ్రాట్సా? ఇంటికి బాటిల్ పంపిస్తాలేరా, ఫుల్గా చిల్లవు. ఏ నువ్వు రావట్లేదా? అంటే మావా ఈరోజు నా లవ్ యానివర్సరీ, మా పిల్లతో బయటికి వెళ్తున్నా, అర్థం చేసుకో. సరే ఏదో సావు. బాయ్. మీనా, రూపా,
చాందిని. ఇంట్రెస్టింగ్. చాందిని, సార్ కంగ్రాచులేషన్స్, యూ గాట్ అపాయింటెడ్. వెల్కమ్ టు అవర్ కంపెనీ. మా హెచ్ఆర్ మీకు జాబ్ గురించి, జాబ్ డిస్క్రిప్షన్ గురించి మెయిల్ చేస్తారు, దానికి రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఈడ్ యానివర్సరీకి నేను పార్టీ చేసుకోవడం ఏంటో. నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవి. ఎందుకింత నమ్మకంగా చెప్తున్నానంటే నాకంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను. నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు. నా ప్రపంచమంతా నీ చుట్టూ నేను అల్లుకున్నాను. ఇంత సెన్సిటివ్గా ఆలోచించే అమ్మాయిలు ఇంకా ఉన్నారా? తను ఎలా ఉండుంటుంది? మన క్రాక్కని అడిగితే చెప్పేస్తాడుగా. క్రాక్ బ్రో, ఇలాంటి కవితలు రాసే అమ్మాయి ఎలా ఉంటుందో ఒక పిక్చర్ ఇవ్వా? ఎందుకు బ్రో ఈ పంచాయతీలన్నీ? తాయి పడుకోక. ఇవ్వు బ్రో. సరే తగలడు. ఈ అమ్మాయా? తిన పేరు చాందిని. ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చింది కదా. క్యాబ్లో బుక్ దొరకడం ఏంటి, తను మా ఆఫీస్కి రావడం ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. యూనివర్స్ నాకేదో సైన్ ఇస్తున్నట్టుంది. ఒకవేళ నేను వెతుకుతున్న లైఫ్ పార్ట్నర్ తనేనా? మీ సీట్ అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. నవీన్గా అదృష్టం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి నీ ఆఫీస్లోనే పడింది. చాందిని, మీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అయిపోయాయా? అయిపోతే ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, మేనేజర్ని కలవండి, అక్కడ ఉన్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? యా. నిన్న మీరు క్లియర్ చేసిన అన్ని రౌండ్ స్కోర్ కార్డ్ చూశాను. ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు డ్రాఫ్ట్ సోర్సింగ్. థ్యాంక్ యూ. ఇది మన కంపెనీకి వచ్చిన కొత్త ప్రాజెక్ట్. ఐ వాంట్ యూ టు హ్యాండిల్ దిస్. క్లయింట్ విజిట్ అండ్ ప్రజెంటేషన్ ఎప్పుడు? ఐల్ ఫిక్స్ ది డేట్ అండ్ లెట్ యు నో. సార్,
ఫస్ట్ డేనే ప్రాజెక్ట్ ఇచ్చేశారు. నిన్న అన్ని రౌండ్స్ క్లియర్ చేసింది నువ్వేనా? నేనే సార్, నేనే. మరి ఇంకే అంత నాలెడ్జ్ పెట్టుకొని టైం వేస్ట్ ఎందుకు? గో అండ్ స్టార్ట్ ది వర్క్. ఓకే సార్. హాయ్. 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 ఈ ప్రాజెక్ట్ పేరేంటి? మక్కా. అదొక జంక్ ప్రాజెక్ట్, దాని గురించి అంత ప్రెజర్ తీసుకోకు. అదేంటి అలా అంటున్నారు? నువ్వేనా న్యూ జాయినింగ్? అవును. మన మేనేజర్ గురించి తెలుసుకునే ఇక్కడ చేరావా? తెలుసుకోవడానికి ఏముంది? పూర్వం రాక్షసులు ఉండేవారు, కానీ వీడు మాత్రం టార్చర్ చూపించే పని రాక్షసుడు. నువ్వు ఆగమ్మా, సారాల్లో కనిపిస్తాడు కానీ చాలా మంచోడు. నువ్వు ఊరుకోవాయి, ప్రతిదానికి భజన కొడుతుంటావు. మరెందుకు అందరూ నన్ను అలా భయపెడుతున్నారు? ఆఫీస్లో మేనేజర్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఆయనకు మాత్రం వర్క్ టైంకి అయిపోవాలి అంతే. కానీ కష్టం వస్తే మనకు ముందుండి హెల్ప్ చేస్తాడు. మరి అంత మంచిగా ఉన్నప్పుడు ఆయనతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా? ఫ్రెండ్లీగానా? మీకు వెనుకున్నాడు చూడండి, మన మేనేజర్తో దోస్తీ చేద్దామని వెళ్ళి దూల తీర్చుకొని వచ్చేసాడు. ఏమైంది? ఏముంది, బర్త్డే కదా అని ఫ్రెండ్లీగా పార్టీకి పిలిచాను. ఎలాగూ వచ్చాడు కదా అని పాకెట్ మనీ టైట్ అందని వాడిని కట్టమన్నాను. కట్టాడా? కట్టాడు. వావ్, గ్రేట్ కదా. ఏం గ్రేటు? తర్వాత తెలిసింది అదంతా శాలరీలో కట్ చేసుకున్నాడని. ఓ సారీ. సరిపోనట్టు ఆ తర్వాత నన్ను బెంచ్లో పడేశాడు. ఓ అయితే ఆర్ యూ స్టిల్ ఇన్ బెంచ్? లేదు, మొన్ననే కొత్త టీంకి షిఫ్ట్ చేశారు. మంచిది. మేనేజర్ కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారంట కదా? అవును. చూసుకో జాగ్రత్త. ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకో ఈ కంపెనీలో నువ్వే ఎర్రర్ అయిపోతావు. అంటే డోంట్ వరీ, మెల్లమెల్లగా నీకే అర్థమైపోతుంది. గాయస్ ముచ్చట్లాపండి, పని చేయండి. ఏం చేస్తున్నారు? మేనేజర్ చూస్తున్నాడు అక్కడ, వెళ్ళండి. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? ఎన్నిసార్లు సాల్వ్ చేస్తున్నా సేమ్ ఎర్రరే వస్తుంది. సరే, ముందు లంచ్ చేసి వచ్చాక వర్క్ చేసుకో. నేను అలా రాలేను, మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం. వీడేంటి కనీసం మాట వరుసకు కూడా రిక్వెస్ట్ చేయడా? వర్క్ చేయండి రా అంటే పనికి మళ్ళీ డిస్కషన్ పెడతారేంటి? ఇప్పటికీ మీరు డెడ్ లైన్ క్రాస్ చేసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. త్వరగా ఫినిష్ చేయండి. అమ్మో, మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నాడు. ఫస్ట్ డేనే డౌట్లు అడిగితే చంపేస్తాడేమో. మనమే చేసుకుందాం. చాందిని, ఇంటికెళ్ళవా? వర్క్ ఆల్మోస్ట్ డన్. మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసి ఫైల్ సబ్మిట్ చేసి వెళ్ళిపోతాను. జాగ్రత్త, ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకో. ఒకవేళ దొరికావా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని టీచర్ తిట్టినట్టు తిడతాడు. టేక్ కేర్, బాయ్. ఇంత బిల్డప్ ఇస్తున్నారేంట్రా బాబు? అయినా ఫస్ట్ డే కదా, ఏమంటలే. మే కమిన్ సార్? యా ప్లీజ్. సార్, మార్నింగ్ మీరు అసైన్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్. హ్యావ్ ఎ సీట్. ఎనీ ఎర్రర్స్? నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎర్రర్ సార్. మకౌ ప్రాజెక్టే కదా? ఎవరైనా టీమ్ పర్సన్తో కనెక్ట్ అయ్యావా? ఏదో జంక్ ప్రాజెక్ట్ అంటున్నారు సార్. వాళ్ళది జంక్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయాలి కదా? అంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే లోపు టాస్క్ కంప్లీట్ చేయమన్నారు కదా అని కంప్లీట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, గుడ్. ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయలేదు. అంటే సార్, జాయిన్ అయిన ఫస్ట్ డే ఎర్రర్స్ లేకుండా ఇన్ టైం ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఫినిష్ చేస్తారా అని నేను ఇచ్చే టాస్క్. అంటే ఇది డెమో ప్రాజెక్టా? ఎస్, నీ క్వాలిటీ ఆఫ్ వర్క్ని టెస్ట్ చేద్దామని నేను ఇచ్చిన ప్రాజెక్ట్. రేపటి నుంచి వాళ్ళతో చిల్లర్ మీటింగ్ లేకుండా నా క్యాబిన్ ఆపోజిట్లో వచ్చి కూర్చొని నేను ఇచ్చిన కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేయి. షూర్ సార్. మే ఐ? యా, 1 minute. రేపు క్లయింట్కి సబ్మిట్ చేయాల్సిన కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఉంది.
అది నైట్లోపు ఫినిష్ చేసి ఈమెయిల్ చేసి యూ మే గో నౌ. ఫస్ట్ డేనే ఇంత వర్క్లోడా? ఫస్ట్ డే ఇంత వర్క్లోడ్ ఏంటని ఆలోచిస్తున్నావా? అదేం లేదు సార్. అయినా పర్లేదు. ఇక్కడ వర్క్ చేయాలంటే ప్యాషన్ ఉంటే సరిపోదు, డెడికేషన్ కూడా ఉండాలి. వెళ్ళు. నువ్వు రాసిన పోయట్రీలో ఉన్న సెన్సిబిలిటీ నీలో ఉందా? లెట్స్ సీ. ఏంటి ఇవాళ ఎర్లీగా వచ్చినట్టునో? అంటే నైట్ మేనేజర్ వర్క్ కంప్లీట్ అయిపోయాక మెయిల్ చేయమని చెప్పారు. మరి మెయిల్ చేసావా? చేసా, కానీ మీట్ మీ ఇన్ ద ఆఫీస్ అని పెట్టారు. ఓర్ని అంతేనా? అంతే అంటావేంటి? ఏమైనా సీరియస్గా పెట్టుంటే? సీరియస్గా కాదో నీకెలా తెలుసు? ముందెళ్ళి మేనేజర్తో మాట్లాడు. అంతే అంటావా? అంతే, ముందెళ్ళి పని చూసుకో. చెప్పండమ్మా వసుంధర. ఏం చేస్తున్నావు నాన్న? నా సంగతి పక్కన పెట్టి నువ్వు కాల్ చేయడానికి కారణం ఏంటో చెప్పు ముందు. అంటే నాన్న గురించేనా? అవునరా, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఆయన గురించి తప్ప నువ్వు నానా బుజ్జికన్నా అని పిలవు కదా. మ్యాటర్ ఏంటో అర్థమయ్యేలా చెప్పు. అంటే హైదరాబాద్ వస్తున్నారు కదా ఆయన, ఒకసారి మీట్ అవుతావా? నా డైలాగ్ కూడా నీకు తెలుసు కదా, గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అరే ఏంట్రా ప్రతిసారి? అంత తప్ప ఆయన ఏం చేశాడు? ఆయన ఏ రేంజ్ తప్పు చేశాడో నీకు అది అర్థం కావట్లా. అలా కాదురా, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఫోన్ పెట్టే అమ్మా. ఇంకోసారి నాన్న గురించి అయితే నాకు కాలే చేయకు. బాయ్. హే, కోట్ సినిమా బాగుందంట, ఈ వీకెండ్ వెళ్దామా? మేనేజర్ని ఎప్పుడూ ఇంత ఫ్రస్ట్రేషన్లో చూడలేదు. ఇవాళ ఎవడికో మూడింది. ఇప్పుడు ఎలా మరి? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్లో రెసిగ్నేషన్ ఒక్కటే దారి, లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టేసి తిట్టే బూతులు విని సారీ చెప్పేసి పని చేసుకోవాలి. నీకు ఎలా కనిపిస్తున్నాను? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటున్నావా ఏంటి? ఓ అంతుందా? అయితే పిలుస్తాడు, వెయిట్ చేయి. చాందిని, కమ్ టు మై క్యాబిన్. చూసావా, నిన్నే పిలుస్తున్నాడు, వెళ్ళింకా. జాయిన్ అయిన 2 డేస్లోనే రెసిగ్నేషన్ ఇచ్చిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. హే, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఐ నో హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. మీ అందరిలా నేనేం పిరికిదాన్ని కాదు, చెప్తా. మే ఐ కమ్ ఇన్? సార్ ఎక్కడ పోయింది? మే ఐ కమ్ ఇన్ సార్? గెట్ ఇన్. నిన్న మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ కరెక్ట్గా చెక్ చేసావా? యా సార్, అంతా అయిపోయింది. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఎర్రర్. షట్ అప్ చాందిని. సార్, నేనంతా కరెక్ట్గానే మేనేజ్ చేసావా? సి చాందిని, నీకు వర్క్ రావట్లేదు అంటే నాకు రాదు అని చెప్పాలి, అంతేకాని ఇలా మేనేజ్ చేయడానికి కాదు నీకు శాలరీస్ ఇచ్చేది. సార్, మేనేజ్ చేయడానికి ఎవరు శాలరీలు తీసుకోవట్లేదు ఇక్కడ. ఓ, ఈగో కూడానా? సారీ సార్, ఇట్స్ నాట్ ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్. అంత సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటే ఇన్ ఎర్రర్స్తో మెయిల్ చేయవు. ఏదో ఇంటర్వ్యూలో అన్ని క్లియర్ చేస్తే టాపర్ అనుకున్నా, చీటర్ అనుకోలేదు. సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఐ నో హౌ టు టాక్. ఏంటిది, మొత్తం మిస్టేక్స్ చేసి వదిలేశావు. నిన్న నీ పర్ఫార్మెన్స్ చూసి ఏదో పెద్ద పొడి చేస్తావని క్లయింట్కి సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ని కరెక్షన్స్ కోసం నీకు పంపిస్తే ఇదా నువ్వు చేసేది? జస్ట్ మిస్, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యేది తెలుసా? సార్, ఇదంతా నేనేం ఇంటెన్షనల్గా చేయలేదు. ఎస్, నీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండుంటే ఇలా చేసేదానివి కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ యూ అందరి జాబ్స్ రిస్క్లో పడేవి తెలుసా? ఏంటి సార్, ఏదో నేను ఒక్కదాన్ని మిస్టేక్ చేసినట్టు చెప్తున్నారు? మీకే కదా మెయిల్ చేశాను, మీరు చెక్ చేసుకోకపోతే అందులో నా తప్పే ఉంది. సి చాందిని, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నువ్వు ఒక మేనేజర్తో మాట్లాడుతావు, నీకు అర్థమవుతుందా? మేనేజర్కి నువ్వు చెప్తావా ఏం చేయాలో?
మేం మీకు శాలరీస్ పే చేసేది మా మిస్టేక్స్ని మీరు కరెక్ట్ చేయడానికి కాదు, మీరు మిస్టేక్స్ లేకుండా చేయడానికి. సార్ ప్లీజ్ కొంచెం చూసుకొని మాట్లాడండి. సి చాందిని, ఈ యాటిట్యూడ్తో ఇక్కడ వర్క్ చేయలేవు. కీప్ యువర్ యాటిట్యూడ్ ఎసైడ్. వర్క్ చేయాలనుకుంటే టంగ్ కంట్రోల్లో పెట్టుకొని వర్క్ చేయి. మీకు ఇది యాటిట్యూడ్లో కనిపిస్తే అది నా ప్రాబ్లం కాదు. మీకు అంత ఇబ్బంది ఉంటే చెప్పండి, రిజైన్ చేస్తాను. యాక్సెప్ట్ చేయండి. ఏంటి, రిజైన్ చేస్తావా? తప్పు మాత్రం ఒప్పుకోవా? తప్పు చేసుంటే ఒప్పుకునేదాన్ని, కానీ మీరు అంటున్న మాటలకి నేను తప్పు చేయలేదని అర్థమవుతుంది. రెసిగ్నేషన్ ఇచ్చేస్తాను. ఐఎమ్ డన్ విత్ యువర్ కంపెనీ. జాయినింగ్ టైంలో అన్ని కరెక్ట్గా చదువుకొనే సైన్ పెట్టావా? వాట్ డూ యూ మీన్? జాయినింగ్ ఫామ్లో 7th పేజ్లో 12th లైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవలేదా? సోది చెప్పకుండా పాయింట్కి రండి. ఎస్, ఆ పాయింట్కే వస్తున్నాను. కంపెనీలో జాయిన్ అయ్యాక ఏ కారణం చేతైనా జాబ్ వదిలేయాలనుకుంటే 90 days నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సిందే. మర్చిపోయావా? నేను నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలంటే నా కంట్రోల్లో, ఐ మీన్ నా సూపర్విజన్లో నువ్వు 90 days నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. గాట్ ఇట్. 10 minutesలో మీకు మెయిల్ వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. జస్ట్ అ సెకండ్. ఏంటి? కాల్ మీ సర్. ఏంటి సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మెయింటైన్ దిస్ ఫర్ 90 days. అలాగే సార్, వెళ్ళొచ్చా సార్? మళ్ళీ రేపు రావాలి కదా సార్? ఓకే సార్, బాయ్ సార్. ఫస్ట్ టైం యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి కూడా నాకు నచ్చుతుంది.